హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, నీటిపారుదల శాఖలో మనకు ఎల్డీసీ అదేవిధంగా ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేవలం 12వ తరగతి అర్హత ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సంఖ్య లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసినటువంటి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మనకు వచ్చేసి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మీరు 7th అక్టోబర్ నుంచి 5th నవంబర్ వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5th నవంబర్ అనమాట. సో ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అది కూడా మీకు ఈ వీడియో చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో లో డివిజన్ క్లర్క్ పోస్టు, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వైవర్, సీనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్ పోస్టులను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ మనకు ఈ జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వైవర్ అదేవిధంగా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఇక 2 పోస్టుకు కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మనకు లో డివిజన్ క్లర్క్ పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గెస్, నేను ఈ వీడియోలో వచ్చేసి ఒక పోస్ట్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఎలిజిబిలిటీ ఉండి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మిగతా పోస్టులకు అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక లో డివిజన్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 27 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము సో మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి అప్ టు 32 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 30 ఇయర్స్ వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 37 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్ తప్ప మిగతా అన్ని కేటగిరీ వాళ్ళకి ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక లో డివిజన్ క్లర్క్ పోస్ట్కి వచ్చేసి మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఎవరి దగ్గర అయితే ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇంటర్ క్వాలిఫికేషన్స్తో. సో అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. గైస్, అప్లై చేసుకోవడానికి మనకు టైపింగ్ స్పీడ్ అయితే అవసరం లేదు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ నాటికి మీకు ఈ యొక్క 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో అప్పటికి నేర్చుకోవచ్చు కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇక లో డివిజన్ క్లర్క్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీకు 35 words per minute ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి, లేదా హిందీలో 30 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు కరస్పాండింగ్ టు 10,500 కీ డిప్రెషన్ పర్ అవర్ అయితే ఉండాలి, లేదా 9,000 కీ డిప్రెషన్ పర్ అవర్, యావరేజ్ ఆఫ్ 5 కీ డిప్రెషన్ ఫర్ ఈచ్ వర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మిగతా పోస్టులకు చూడండి, మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వైవర్ పోస్టుకు వచ్చేసి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్, అంటే డిగ్రీలో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు, లేదా సివిల్ ఇంజనీరింగ్తో పాటు 3 years ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఇక హైడ్రోగ్రాఫిక్ ఆర్ ల్యాండ్ సర్వే విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఉన్నా పర్లేదు, లేకపోయినా కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసి మనకు 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి గైస్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టే గైస్ ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అదేవిధంగా సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో జనరల్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లై చేసుకునేటప్పుడు ఇక అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి వచ్చేసి మనకు సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక ఆన్లైన్ ఎగ్జామ్తో పాటు మీకు స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. గెస్ ఇక టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. సో ఫైనల్ మెరిట్ వచ్చేసి మీకు ఏదైతే సిబిటీ ఎగ్జామ్లో సో మీకు మార్క్స్ వచ్చి ఉంటాయో సో ఇక మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీసేసి వీళ్ళు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మిగతా పోస్ట్ కూడా మనకు సో ఇక సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సిబిటీ ఎగ్జామ్తో పాటు. జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ పోస్ట్ కూడా ఓన్లీ సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక సిబిటీ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా చూడండి మనకు ఢిల్లీ ఎన్సీఆర్ ముంబై కోల్కతా చెన్నై గౌహతి పాట్నా అండ్ కొచ్చిలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకు అవైలబుల్లో చెన్నై లొకేషన్లో అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు సిబిటీ ఎగ్జామ్లో ఎంత పర్సెంటేజ్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు అని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 45% అయితే రావాలి. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 40%, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి కూడా 35% కనుక వచ్చినట్టయితే మీరు సో ఇక సిబిటీ ఎగ్జామ్ క్లియర్ చేసినట్టు అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫైనల్గా మనకు సిబిటీ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ అయితే తీసేసి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉంటుంది. మనకి మన రాష్ట్రాల్లో అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ యొక్క నీటిపారుదల శాఖకు సంబంధించి సంస్థ అయితే ఉన్నాయి కాబట్టి సో ఫ్యూచర్లో మనం ఇక్కడికి అంటే మన సొంత రాష్ట్రాలకి అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో మరి ఇక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే గైస్ మీరైతే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళేసి సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అది కూడా చూపిస్తాను మీకు గైస్. ఈ విధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూడండి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఎల్డీసీ జేహెచ్ఎస్ అదేవిధంగా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి. సో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్ ఆర్ రిజల్ట్స్ అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సిబిటీ ఎగ్జామ్కి సంబంధించి మనకు సిలబస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకు పోస్ట్ల వైజ్ సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కేటగిరీలో మీరు సిలబస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి సిలబస్ చెక్ చేసుకునేసి సిబిటీ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి గైస్. సో మరి ఇక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ చూడండి మనకు యాక్షన్ ఉంది కదా, సో లింక్ ఫర్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే సో ఇక్కడ చూడండి మనకు ఇన్స్ట్రక్షన్స్ టు రిజిస్టర్ ఆల్రెడీ రిజిస్టర్ టు లాగిన్. సో మనం ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి సో ఫస్ట్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, సో అక్కడైతే మీరు ఆ క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి మనకు పోస్ట్ నేమ్. సో పోస్ట్ నేమ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు లోవర్ డివిజన్ క్లర్క్ కదా, సో లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నేము మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక ఓటీపీ ఇచ్చేసి మీరు ఐ అగ్రీ పైన టిక్ పెట్టేసి సో ఇక క్యాప్చా ఎంటర్ చేసేసి మీరు వెరిఫై కనుక చేసినట్టయితే సో మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. తర్వాత మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1కి 2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసేసి
ఇక మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో, సబ్మిట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. సో, ఎవరైతే పేమెంట్ అప్లికేషన్ ఫీ పే చేయాలో సో, వాళ్ళందరూ కూడా వన్స్ అప్లికేషన్ ఫామ్‌ని సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే సబ్మిట్ చేస్తుంటారో సో, దాన్నైతే మీరు ప్రింటౌట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఎందుకంటే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వీళ్ళు అంటే మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ప్రింటౌట్ అయితే అడుగుతారు కాబట్టి సో, మీరు ప్రింటౌట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, కంపల్సరీగా మిస్ చేసుకోకుండా ప్రింటౌట్ అయితే తీసుకోండి. సో, ఈ విధంగా మీరు ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో, ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్‌గా మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో మెన్షన్ చేయడం జరిగింది. సో, మీ యొక్క ఫోటో ఎంత జేపీజీ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాలా, లేదంటే సో, జేపీఈజీ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాలా, అదేవిధంగా ఎంత ఎంబీ ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఎంబీ ఉండాలి, ఫోటో ఎంత ఎంబీ ఉండాలని చెప్పేసి క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో ఉన్నాయి. నోటిఫికేషన్ పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొనేసి 1కి 2 సార్లు క్లియర్‌గా చెక్ చేసుకొనేసి 5th నవంబర్ లోపైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోండి గైస్. సో, ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో, అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోండి. సో, స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు 100% రిప్లై అయితే ఇస్తాను గైస్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.